ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మా ఇద్దరు వేషాలతోనే వాళ్ళని బుట్టలో పడేసుకుంటుంది. విడ్డూరం కాకపోతే ఇక్కడికొచ్చి పాట పాడవేంటి? స్వాతి ముత్యంలాగా నటిస్తోంది వైదిక. మన ఇంట్లో మనం ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నాం, కానీ ఈ ఇంట్లో అది ఏం చేయాలనుకున్నా చేస్తుంది. అవును. మనిల్లు మనిల్లు అని గట్టిగా అనకు మమ్మీ. ఇది దానిల్లు. దానికి నిజం తెలిసేంతవరకే ఇది మనిల్లు. దానికి నిజం తెలియకూడదు. అమ్మా, 108 కిలో పూలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను పంతులు గారు. సరేనమ్మా, ఎందుకంటే ఒక్కసారి పూజ మొదలయ్యాక ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తవ్వాలి. అందుకే అన్ని పూలు ఉన్నాయా లేవా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా ఉన్నాయి పంతులు గారు. నేనే స్వయంగా లెక్క పెట్టుకుని మరీ తీసుకొచ్చాను. ఒక్కటైనా ఎక్కువ ఉంటుందేమో కానీ తక్కువ మాత్రం ఉండదు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే పున్నమి. నేను ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటాను. నువ్వు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ ఉండాలి. సరే పూజారి గారు. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీధరాయ నమః. అయిపోయాయేంటి పూజారి గారు? అది నేను కదమ్మా అడగాలి. అందుకే నేను ముందర అన్నిసార్లు అడిగాను. అయ్యో, నేను నిజంగానే 108 కలువ పూలు తెచ్చాను. చూడమ్మా పున్నమి, ఇలా జరగడం నీకే కాదు, నీతో పాటు ఇంటికి కూడా అరిష్టం.
108 పూలు సమర్పిస్తే గాని ఈ పూజ పూర్తవదు. దీపం ఆరిపోయేలోపు ఆ పూల సమర్పణ జరిగిపోవాలి. వకీల్ సాబ్, నేను 108 పూలు తీసుకొచ్చాను. అమ్మగారు, నేను అన్ని పూలు తీసుకొచ్చాను. ఇప్పుడెలా? స్వామి, నేను అన్ని పూలు తీసుకొచ్చాను స్వామి. ఏమయ్యాయో తెలియట్లేదు. చూసారా అత్తయ్య, ఈ పూజ మధ్యలో ఆగిపోవడం వల్ల దీనికొక్కదానికే కాకుండా మొత్తం ఇంటిల పాదికి అరిష్టమట. ఇది చేసిన తప్పుకి మీరేం పాపం చేశారు, మేమేం పాపం చేశాం? మనకి శిక్ష ఏంటి అత్తయ్య? చూడు ఎలా మాట్లాడుతున్నారో. ఇలా అడగడం వేస్ట్ నానమ్మా. వీళ్ళ వల్ల రోజు ఏదో ఒక అరిష్టం అపశకునం ఎదురవుతూనే ఉంది. కానీ మనమే కళ్ళు మూసుకుపోయి బ్రతుకుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాం నానమ్మా. వీళ్ళని ఇక్కడి నుంచి బయటకు పంపించేద్దాం. నీకేమైనా పిచ్చా? అవును పెద్దమ్మా, పున్నమి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఇలా జరుగుతున్నాయి. అన్నయ్యకి కరెంట్ షాక్ కొట్టడం, మయూక ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, అన్నయ్య మీద హత్యా ప్రయత్నాలు జరగడం, ఇలా ఒక్కటి కాదు పెద్దమ్మా, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు ఈ పూజ వల్ల అరిష్టం కూడా అంటుకుంది. అమ్మగారు, ఈ పూజ ఆగదు. ఆ దీపం ఆరిపోయేలోపు ఈ పూజని నేను పూర్తి చేస్తాను. నా ప్రాణం పోయినా ఈ పూజ పూర్తి చేస్తాను. ఎలా చేస్తావు? మరి కాసేపట్లో దుర్ముహూర్తం రాబోతుంది. పువ్వులు లేవు, పూజ ఎలా పూర్తి చేస్తావు? ఇంకా నాకు తెలుసు, పున్నమి ముందు పూజ పూర్తి చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా పున్నమి, నువ్వు ఏదో ఒకటి చేసి పూజ పూర్తి చేసేయమ్మా. పెదనానా, మీరెందుకు ఇలా వెనకేసుకొని వస్తున్నారు? అరిష్టమైతే మనకే కదా నష్టం జరిగేది. ఆ పూలు తెచ్చుకోవడం అంత ఆషామాషీ కాదు. ఒకవేళ వెళ్ళి తెచ్చుకుందామన్నా నేను వాటిని దాచేశాగా. అక్క, నేను ఆ పూలున్నాయేమో తీసుకుని వస్తాను. నువ్వెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. నేను ఇప్పుడే వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.